గురుగారు, మూడవ రాశి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి విశ్వవసునామ సంవత్సరం ఏ విధంగా అనుకూలించబోతోంది? ఈ సంవత్సరం అంతా కూడా వీరికి ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి కనుక చూసుకుంటే ఇందులో నక్షత్రాలు మృగశర 2, 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు అంతా ఇందులో ఉంటాయండి. పేరు బలం కనుక మనం చూసుకుంటే కా, కీ, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న అక్షరాల పేర్లంతా కూడా మిథున రాశి వస్తారని మనం గమనించుకోవాలి. వీళ్ళకి ఆదాయము, రాజ్యపూజ్యం, వ్యయం, అవమానం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3 ఉంది. ఈ ఫిగర్స్ బట్టి మనం కనుక చూసుకుంటే మిథున రాశి వాళ్ళకి ఆదాయం చాలా చక్కగా ఉంది, రాజ్యపూజ్యం కూడా చాలా బాగుంది. వీళ్ళకి ఎలాంటి ఒడిదుడుకులు లేని ఒక సామాన్యమైన సంవత్సరం అని చెప్పుకోవాలి. అంతేకాకుండా విశ్వవసు ఆ పేరు ప్రకారంగా ఉంది కాబట్టి వీళ్ళు కొత్తగా వచ్చే అవకాశాలను చాలా చక్కగా అందిపుచ్చుకొని ముందుకెళ్తూ ఉంటారు. అయితే వీళ్ళకి ఆటంకాలు ఉంటాయి. ప్రతి పనిలో ఆటంకాలతో కూడి సక్సెస్ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. శని వీళ్ళకి 10వ ఇంట్లో ఉండటం వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా స్లోగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురు ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల జ్ఞానానికి సంబంధించిన విషయాల్లో కొంచెం స్లోగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కేతు 3వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి ధన ప్రవాహం చాలా చక్కగా ఉంటుంది. ఎలాంటి ఒడిదుడుకుల కన్నా టయానికి ధనం అందుతుంది. అయితే వీళ్ళు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 9వ ఇంట్లో రాహు ఉండటం వల్ల పాప కార్యాలు చేయాలని ఒక ఆలోచన ఎక్కువ వస్తుంది. ఈ సంవత్సరం ఈ మిథున రాశి వాళ్ళకి వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉంది. వీళ్ళు స్వయం కృతాపరాధం వాళ్ళు చెడు నడవడిక వల్ల వాళ్ళ చేసిన తప్పుల వల్ల రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ప్లానెట్స్ అన్ని చక్కగా అనుకూలంగా ఉన్నాయి. ఇది కొంచెం ఆటంకాలతో కొంచెం అనుకున్న పనులు లేట్ అవుతుంటాయి తప్పక మిగతా అన్ని విషయాలకు చాలా చక్కగా ఉంది. ఫైనల్గా వీళ్ళు అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా సాధించుకొని మంచి వృద్ధితో ఉండే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉందండి.